మీకేంటి? అసలు మీకేంటి అంటున్నా నేను. ఒకడు సినిమాకెళ్తే మీకేంటి? ఒకడు మంచి బట్టలేసుకుంటే మీకేంటి? వాడు కార్‌లో ఎళ్తే మీకేంటి? ఆ! వాడు ఏదైనా ఆహ్, టూర్‌కెళ్తే మీకేంటి? అసలు ఎక్కడికి వెళ్తే మీకేంటి? వాడు ఏం చేస్తే మీకేంటి? వాడి మంచి చెడ్డ పట్టించుకోనప్పుడు వాడి గురించి మీకేంటి? మీకేమైనా ఒరుగుతుందా? వాడి గురించి ఈ మాటలు మాట్లాడితే మీకేమన్నా ఎవరన్నా ఇంత ఇస్తాము అని చెప్పారా? ఒకవేళ అలాంటిదే ఉంటే, మీ ప్రొఫెషన్ అదే అయితే మాట్లాడుకోండి. మీకు ఒకవేళ వీళ్ళ గురించి మాట్లాడితే డబ్బొస్తుంది అనంటే, మీ జీవితం ఆ డబ్బుతోనే బాగుపడుతుంది అనంటే, అలాగే మాట్లాడుకోండి. ఎవరి గురించైనా మాట్లాడుతున్నప్పుడు, వాడి ముందుకెళ్ళి, "రేయ్! నువ్విది, నువ్విలా చేయకూడదు, నువ్విలా చెయ్యి" అని చెప్పి మీరు చెప్పగలిగితేనే వాడి గురించి మాట్లాడుకోండి. వాడి వెనకాల మాత్రం అస్సలు మాట్లాడొద్దు. ఎందుకంటే, వాడు ఎప్పటికైనా మిమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తాడు. మరంతే కదా! ఎవ్వరి వెనకాలైనా మొరిగేది కుక్కలే కదా! ముందుకొచ్చి మొరిగేటి కుక్కలు కాదు కదా! అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఒకడు బాగుపడుతున్నాడు అనంటే ఈర్ష్య పడే బదులు వాడు ఎలా బాగుపడ్డాడు? ఏమి చేస్తే బాగుపడ్డాడు? అని చెప్పి ఆలోచించి వాడికంటే ఇంకా బెటర్‌గా మనం చేయాలి. లేదు అనంటే వాడి పొజిషన్‌కి మనం రావాలంటే మనం కూడా కష్టపడాలి అని చెప్పి అనుకోండి. అంతే తప్పించి వాడు వాడు ఎంత బాగుపడిపోయాడో చూడు వాడికి అంత అవసరమా? వాడు ఎంత ఇది చేస్తే వాడు ఏమేం చేశాడో ఏంటో ఆ పొజిషన్‌కొచ్చాడు అని చెప్పి ఈర్ష్య మాత్రం పడగాకండి. అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఒకడు ఏం చేస్తున్నాడు అనే విషయం గురించి మీరు పట్టించుకునేటప్పుడు, మీ జీవితం మీ చేతుల్లో ఉందా లేదా? మీ జీవితం మీకు సరిగ్గా నడుస్తుందా లేదా? అని చెప్పి ముందు మీరు సరిచూసుకొని మీ జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేసుకోండి. ఆ చక్కదిద్దుకునే ప్రయత్నంలోనే మీకు 24 గంటలు సరిపోదు. మరింక పక్కవాడి జీవితం గురించి మీరు మాట్లాడుకోవడానికి అసలు మీకు టైం ఎక్కడి నుంచి వస్తుంది అసలకి? అర్థమవుతుందా? ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళుంటారు. శకుని. ఇలాంటి వాళ్ళ వల్లే ఇంకొకరి జీవితాలు అల్లకల్లోలం, అంకమ్మ తిరణాలయితాయి. అర్థమవుతుందా? అలాంటి జీవితాల గురించి, అలాంటి బతుకుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, అసలు మనం ఇంత నరకాన్ని అనుభవిస్తున్నాము. ఇంత నరకం అనుభవించి ఒక స్టేజ్‌కొచ్చాము అనంటే, మన కష్టం ఎంతుంది అనేది వాడికి అర్థమవుతుందా? మనకే కదా తెలుస్తుంది. కానీ వాడు మాట్లాడే ప్రతి మాట గూడా మనకు ఎందుకు బాధ పెడుతుంది? వాడు అనరాని మాట అంటున్నాడు గాబట్టి. అది అర్థం చేసుకొని మాట్లాడాలి. ఎవ్వరైనా సరే, ఎవడైనా ఎనకాల గాదు మాట్లాడేది. ముందుకొచ్చి మాట్లాడాలి. ముందుకొచ్చి మాట్లాడేవాడు వాడు మనిషి అనిపించుకుంటాడు. మనిషి జన్మ ఎత్తి పుట్టిన వాడని అనిపించుకుంటాడు. లేదు ఎనకాలే మాట్లాడతావనంటే వాడు కుక్క కంటే హీనంగా భావిస్తారనమాట. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక శకునుంటారు. ఒకరు బాగుపడుతుంటే చూడలేని వాళ్ళుంటారనమాట. వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒకటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనకన్నా బుద్ధి లేకుండా ఉండాలి. ఇంకొకటి వాళ్ళకన్నా బుద్ధి లేకుండా ఉండాలి. వాళ్ళకెలాగో బుద్ధి లేదు. వాళ్ళు గడ్డి తింటే మనం గూడా గడ్డి తింటామా? వాళ్ళ గురించి మనమైనా మాట్లాడుకోకుండా ఉండాలి కాబట్టి నేను ఈ టాపిక్ ఇంతటితో తీసేస్తున్నాను. ఇంకొకసారి ఇంకెప్పుడైనా ఇలాంటివి వచ్చింది అనంటే అప్పుడు ఇంకొంచెం గట్టిగా ఇద్దాం. అంతవరకు మనం మన లైఫ్‌ని లీడ్ చేద్దామనమాట. ఇప్పుడు నేనొచ్చేసి మా అమ్మ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ మాత్రం మరొక వీడియోలో చూపిస్తాను. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. చాలా ఈజీగా, సింపుల్‌గా కుట్టేస్తాననమాట. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరేమనుకుంటున్నారో, మీ జీవితంలో కూడా ఎవరైనా శకుని ఉన్నారో లేదనేది కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక విషయం ఏంటంటే మీలో ఎంతమంది సెల్ఫ్ టైలర్‌లు ఉన్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.